దేవుడు ఒక బాధ్యత ఇస్తున్నారు. ఎన్ని శిష్యులకి? ఇద్దరిని. ఈరోజు ఈ వాక్యం ద్వారా మేము కూడా కొన్ని విషయం ఆలోచిద్దాం. దేవుడు మాకి కుటుంబం ఇచ్చారు, కొన్ని బాధ్యత ఇచ్చారు. దేవుడు చెప్పినట్టుగా ఈరోజు మేము చేస్తున్నామా? చూడండి, దేవుడు ఏం చేస్తున్నారు? ఒక గాడిద తీసుకుని రావాలి అని ఇద్దరికి ఏం చేస్తున్నారు? ఒక బాధ్యత ఇస్తున్నారు. ఈ మొదటి వచనంలో ఒక బాధ్యత దేవుడు ఇస్తున్నారు. ఎంత శిష్యులకి? ఇద్దరు శిష్యులకి. ఏమని? ఒక ఊరికి వెళ్ళండి, ఆ ఊరిలో ఎవరు ఎప్పుడు కూర్చోలేదు, అలాంటి ఒక గాడిద పిల్ల ఉంది, అది తీసుకుని రాండి అని. హల్లెలూయా. దేవుడు మాకు కూడా కొన్ని బాధ్యత ఇస్తున్నారు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. ఆ బాధ్యత ఏంటంటే, ఈరోజు మన కుటుంబంలో ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు ఏం చేయాలి? దేవుడి దగ్గరికి తీసుకుని రావాలి. హల్లెలూయా. ఈరోజు మీ దగ్గర ఆస్తిపాస్తులు ఉండవచ్చు, బంగ్లా ఉండవచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండవచ్చు, నా దగ్గర కూడా ఉండవచ్చు. కానీ దేవుడి దగ్గరికి మేము ఏం తీసుకుని వెళ్తున్నాము, అది ఇంపార్టెంట్. దేవుడు చెప్పిన ప్రకారము ఈరోజు ఏం చేస్తున్నాము? ఒక డబ్బు, ఒక ఆస్తిపాస్తి మాకి పరలోకము తీసుకుని వెళ్ళలేదు. హల్లెలూయా. ఒక బంగారము మనకి పరలోకం తీసుకుని వెళ్ళలేదు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఒక బాధ్యత ఏమని ఇస్తున్నారంటే, చక్కగా ఒక ఊరికి వెళ్ళండి, ఆ ఊరిలో ఎవరు ఎప్పుడు కూర్చోలేదు, ఎవరికి తీసుకుని రాండి? ఒక గాడిద పిల్లని తీసుకుని రాండి. ఒక బాధ్యత ఇచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చెప్పినారు, ఎగ్జాక్ట్ అదే మాటతో వాళ్ళు ఊరు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి ఎవరు ఎప్పుడు కూర్చోలేదు, ఆ గాడిద పిల్లని తీసుకుని వస్తారు యేసు దగ్గరికి. ఈరోజు దేవుడు మీకు మాకి ఒక బాధ్యత ఇచ్చారు. ఎగ్జాంపుల్గా, మీరు ఈ భూమిలో ఎన్ని సంవత్సరం బ్రతికున్నారు, ఆ టైం మధ్యనే మీరు ఏం చేయాలి? దేవుడు గురించి, దేవుడి సన్నిధికి, దేవుడి రాజ్యం గురించి ఆత్మ సంపాదించుకోవాలి. ఒకరోజు మీరు ఆయన నిన్న మరణిస్తాము, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాము. యేసు అడుగుతారు, నా బిడ్డ, భూమిలో మీకు ఏం కావాలి అని ఇచ్చాను నేనే, నీ ప్రార్థనకి జవాబిచ్చాను నేనే, నా గురించి మీరు ఏం చేశారు, ఏం తీసుకొచ్చారు? ఒక జవాబు, ఒక ప్రశ్న. అప్పుడు ఏం చేస్తారు? దేవుడు ఇచ్చిన బాధ్యతలు ఏం చేస్తున్నాము? ఇక్కడ దేవుడు అంటున్నారు, మీరు ఆ ఊరికి వెళ్ళండి, ఎప్పుడు ఎవరు కూర్చోలేదు, అలాంటి ఒక గాడిద పిల్ల ఉంటుంది, తీసుకుని రాండి అని. దేవుడు మీకు నాకు ఒక బాధ్యత ఇస్తున్నారు. మేము మరణించే ముందు ఎన్ని ఆత్మలు తీసుకుని రావాలి ఇక్కడికి? దేవుడి రాజ్యం గురించి. మీకు మంచి జాబ్ దేవుడు ఇచ్చారు, నాకు కూడా మంచి జాబ్ ఇచ్చారు. ఆ జాబ్ మాతో పాటు రానే రాదు. మనిషి తర్వాత దేవుడు ఒక ప్రశ్న మాకి అడుగుతారు. ఏమనేది? మీరు భూమి నుంచి వచ్చారు, మీకు ప్రతి విషయంలో నేను ఆశీర్వదించాను, మీతో పాటు ఎన్ని ఆత్మకి మీరు తీసుకొచ్చారు, ఎన్ని ఆత్మని మీరు కాపాడినారు. ఈరోజు అంటాము, అక్కడ వాళ్ళు బాగలేదు, వాళ్ళకి కొంచెం ప్రార్థన చేయండి, దేవుడి గురించి తెలియచేయండి, దేవుడి సన్నిధి తీసుకురాండి, దేవుడి రాజ్యం కోసం వాళ్ళని కాపాడండి అని ఒక బాధ్యత ఇస్తే ఎవరు చేయలేరు. హల్లెలూయా. దేవుడికి కావాలి ఏంటి? ఆత్మ కావాలి. దేవుడికి ఆస్తిపాస్తి అవసరం లేదు. ఈ భూమిలో ఎన్ని ఆస్తిపాస్తి ఉన్నాయి ఎవరిది? మన యేసు ప్రభుది. ఆస్తిపాస్తి మాతో పాటు పరలోకం రాదు, కేవలం ఒక ఆత్మ. ఆ ఆత్మ గురించి దేవుడు ఈ భూమికి వచ్చారు. ఎంత నింద వచ్చింది, మాటలు వచ్చింది, ఈ ఎండలో ఎన్ని ఊరు తిరిగినారు, ఎన్ని కష్టపడినారు. చూడండి, ఒక యేసు ప్రభు గురించి ఈరోజు ఆలోచన మన హృదయంలో లేదు, మన తలంపులో లేదు. మనకి ఈరోజు తిండి దొరికిపోతుంది, మంచి ఇన్కమ్ వస్తుంది, మంచిగా ఉన్నాము, చాలు. నుంచి నరకం వెళ్తున్నారు. వాళ్ళకి ఎవరు కాపాడతారు? వాళ్ళకి ఎవరు కాపాడతారు? ఆ బాధ్యత మనదే. యేసు ప్రభు అన్నారు కదా, ఇద్దరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఎప్పుడు ఎవరు కూర్చోలేదు, అలాంటి గాడిద పిల్ల ఉంటుంది, తీసుకుని రాండి అని. ఇది మనకే డైరెక్షన్ దేవుడు ఇస్తున్నారు. మీరు కూడా కొన్ని ఆత్మని తీసుకుని రాండి నా రాజ్యం గురించి. ఈరోజు పాపిష్టి మనుషులు ఎక్కడికి వెళ్తున్నారు? నరకంకి వెళ్తున్నారు. దేవుడికి ఇష్టం లేదు కాబట్టి దేవుడు మా ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఇచ్చారు. అది మన బాధ్యత. కేవలం ఒక
దైవజనుల బాధ్యత కాదు, ప్రతి ఒక్క విశ్వాసికి బాధ్యత కూడా దేవుడు ఇచ్చారు. దేవుడు పరలోకంకి వెళ్ళినప్పుడు మరణించిన తర్వాత శిష్యుల్ని ఏం బాధ్యత ఇచ్చారు? నా నామములో వెళ్ళి ప్రతి ఒక్కరిని ఏం చెప్పాలి? సువార్త చెప్పాలి, అలాగే వాళ్ళని బాప్తిసం ఇవ్వాలి. ఈరోజు చెప్తున్నామా మేము సువార్త? దేవుడు గురించి చెప్తున్నామా? లేదు. ఈరోజు మేము మంచి ఉంటే చాలు, మా కుటుంబం మంచి ఉంటే చాలు. ఎన్ని ఆత్మలు ఈరోజు నరకంకి వెళ్తున్నారు. ఎవరు బాధల్లో ఉన్నారు, రోగాల్లో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, పాపంలో తిరుగుతున్నారు, అలవాట్లో తిరుగుతున్నారు. వాళ్ళకి ఎవరు చెప్తారు? వాళ్ళకి ఎవరు కాపాడతారు? ఆ బాధ్యత మనదే, మా ప్రతి ఒక్కరినిదే. కేవలం దైవజనులు కాదు, ప్రతి ఒక్కరిని, ఎవరైతే యేసు ప్రభుని తెలుసుకున్నారో ప్రతి ఒక్కరిని బాధ్యత. ఈ బిల్డింగ్ కింద మేము ఈరోజు కూర్చున్నాము చక్కగా. ఈ బిల్డింగ్ మాతో పాటు రాదు పరలోకం, మన ఆత్మనే కేవలం పరలోకం వెళ్తుంది. హల్లెలూయా. కాబట్టి మేము దేవుడు రాజ్యం గురించి, దేవుడు బిడ్డల గురించి మేము ప్రార్థించాలి, కష్టపడాలి. వాళ్ళ గురించి మేము ప్రతిరోజు ప్రార్థించాలి. దేవా, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళని మీరు మారు మనిషి ఇవ్వండి, వాళ్ళని కాపాడండి, వాళ్ళ ఆత్మ నరకంకి వెళ్ళకుండా మీరు కాపాడండి. ఈరోజు మనకి డబ్బులు వచ్చేసింది, అది దైవజనులైనా సరే ఎవరైనా సరే, తిండి దొరికింది, రూమ్ రెంట్ దొరికింది, ఇన్కమ్ వచ్చింది, ఓకే మంచిగా ఉన్నాము. మిగతా వాళ్ళకి ఎవరు కాపాడతారు? ఎవరు శుభ్రత చెప్తారు? అది మన డ్యూటీ. చూడండి, ఇద్దరు శిష్యుల్ని దేవుడు ఏ బాధ్యత ఇచ్చారు. వాళ్ళు వెంటనే ఒక ఊరు వెళ్తున్నారు. మీరు అక్కడ వెళ్ళిన వెంటనే ఒక గాడిద పిల్ల మీరు చూస్తారా అని దేవుడు చెప్తున్నారు. దేవుడికి ఇలా తెలుసు, దేవుడికి అని తెలుసు. కాబట్టి ఎక్కడ ఏమున్నాయి దేవుడు పంపిస్తున్నారు. ఆమేన్. కాబట్టి దేవుడు కూడా మనకి ఇదే డైరెక్షన్ ఇస్తున్నారు. ఈరోజు చాలా కుటుంబం ఉన్నారు, చాలా విశ్వాసీలు ఉన్నారు. ఈరోజు చర్చికి రారు, ప్రార్థన చేయరు, దేవుడు అంటే వాళ్ళకి భయం ఉండదు. ఇలాంటి విశ్వాసికులు ఉన్నారు. వాళ్ళని మీరు ఏం చేయాలి? నా సన్నిధికి నడిపించండి. యేసు ప్రభు మా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. ఎవరు తాగుబోతున్నారు, భార్యాభర్త మధ్యన ఎంత గొడవలు అవుతున్నాయి. కొంత బ్రదర్స్ అలవాట్లో ఉన్నారు, కొంత సిస్టర్స్ కూడా ఇంటి నుంచి బయటికి రారు, చర్చికి రారు. అలాంటి సిస్టర్స్ కూడా ఉన్నారు. దేవుడు ఏం చెప్తున్నారు? మీరు చేసినప్పుడు కొన్ని ఆటంకులు వస్తాయి. ఇక్కడ చూస్తున్నాము, ఒక వర్డ్ చూస్తున్నాము. అది ఆ ప్లేస్కి వెళ్ళి తీసుకురావాలి అని ఆలోచించినప్పుడు అక్కడ అడుగుతారు, ఎవరి గురించి మీరు తీసుకుని వెళ్తారని. ఎగ్జాక్ట్ అలాగే మీరు యేసు ప్రభు గురించి ఏమైనా చేసినప్పుడు మీకు కొన్ని ఆటంకులు వస్తుంది, కానీ దేవుడు మళ్ళీ మీకు శాంతిస్తారు.